నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషంకి స్వాగతం. ఈరోజు మనం క్రోధినామ సంవత్సర ధనుసు రాశి సంవత్సర ఫలితాలు ఉగాది పంచాంగం ఏ విధంగా ఉండబోతుందో 2024-25 అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా చాలామంది ఎలా చెప్తున్నారంటే ఈ యొక్క రాశి ఫలితాలు అనేది ఆదాయము, వ్యయము, అదేవిధంగా రాజపూజ్యం, అవమానం ఓన్లీ ఈ పాయింట్ బేస్ చేసుకొని టోటల్ వీడియో అంతా కూడా చెప్తా ఉన్నారు. నేను కూడా చెప్తాను, వాటిని ఒక క్రైటీరియాగా ఒక 5 to 10% మాత్రమే తీసుకుంటాను. మిగిలిన ఆస్పెక్ట్ అంతా కూడా గ్రహస్థితిని బట్టి, గ్రహగతులను బట్టి మనం ఇయర్ పంచాంగం ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను. ఈ వీడియోలో పూర్తిగా మీరు చూసినట్లయితే అన్ని విషయాలు మీకు అర్థమవుతుంది. ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది, వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది, విద్యార్థులకు ఎలా ఉంది, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలు తెలియజేస్తాను. ఒక మంచి విశేషమైన పరిహారం కూడా తెలియజేస్తాను. అవి కనుక పాటించినట్లయితే చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అవి కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక మన ఫస్ట్ పాయింట్కే వద్దాం. మనం ఆదాయము 11, వ్యయం 5. అంటే ఆదాయం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా ధనుసు రాశికి బాగుంది అని అనుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఎంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వస్తూ ఉంటాయి. దానికి డబ్బులు అనేటటువంటివి ఖర్చు అవటం కూడా జరుగుతూ ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 5. అంటే ఏంటంటే మన గౌరవం, మర్యాదలకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే వాటిని మనం పరిగణలోకి తీసుకొని అందరూ అనే మాటల్ని మనం హార్ట్కి తీసుకోకుండా మనం ఏం చేయాలి అనేటటువంటి దాని మీద ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే గురుబలం అనేటటువంటిది మీకు చాలా ప్రతికూలంగా కనబడుతూ ఉంది. అందువల్ల ఏంటంటే కొంచెం పనుల్లో ఆలస్యము, అదేవిధంగా కొంచెం డిస్టర్బెన్సెస్ అవి ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే ఒక మంచి పాజిటివ్ సైన్ ఏంటంటే ఇందులో కూడా మీకు ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగం అనేటటువంటిది ఖచ్చితంగా దొరకడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి కోర్సెస్ నేర్చుకోవడానికి, మల్టీటాస్కింగ్ చేయడానికి, లేకపోతే రిటైర్మెంట్ దగ్గర పడినటువంటి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించేటటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దొరకడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఏదైతే మీ ధైర్యం ఏదైతే ఉందో దాన్ని కోల్పోరు. చాలా మంచి ధైర్యంతో ఉంటారు, ముందడుగు వేస్తారు. ఎటువంటి పనులు కూడా అంటే ఎవరు చేయలేనటువంటి పనులు, ఒక గొప్ప గొప్ప పనులకి ఇనిషియేషన్ తీసుకుంటారు. ఆ ఇనిషియేషన్ తీసుకోవటం వల్ల అవి సామాన్యమైన పనులు కావు. ప్రతిదానికి అప్రూవల్స్ కావాలి, ప్రతిదానికి అందరు సైన్స్ కావాలి. ఇట్లాంటి వాటికి కొంచెం తిరగటం ఇవన్నీ కూడా ఆలస్యం అవటం, కొంచెం శారీరక శ్రమ. దీనివల్ల అరే ఎందుకు తీసుకున్నాం అనవసరంగా, ఇది మనం అనవసరంగా తలకెత్తుకున్నామా అనేటటువంటి అభిప్రాయం అది వస్తుంది. కాకపోతే ఏంటంటే చివరిలో అందరూ కూడా ఒకే మాట మీదకి తీసుకురాగలిగినటువంటి వ్యక్తి మీరే అని చెప్పేసి అందరికీ కూడా తెలుస్తుంది. అందువల్ల మళ్ళీ మీకు ఇంకా బాధ్యత అనేటటువంటిది పెరగటం జరుగుతుంది. చతుర్థంలో రాహు ఉండటం వల్ల తల్లికి సంబంధించినటువంటి అనారోగ్యం పట్ల, వాటి పట్ల కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. దాంతో పాటుగా ఏదైనా ఇబ్బందులు అవి ఉంటే కొంచెం పోస్ట్పోన్మెంట్ అది లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నటువంటి మిత్రులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మళ్ళీ మీరు కలుసుకోవటం జరుగుతుంది. మీకు, మీ సోదరులకి, లేకపోతే మీ యొక్క సిస్టర్స్కి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కూడా తీరిపోవటము, వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్, దానికి సంబంధించి మీరేం చేస్తామన్నారో అవి కూడా చేసేయటం, దాంతో వాళ్ళు కూడా మీ వైపు, మీ మాటకి వాళ్ళు కూడా చక్కగా గౌరవం అది ఇవ్వటం, మీ మాట చెల్లింపు ఇవి కూడా చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం అది కనపడుతుంది. ఇక ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొంతకాలం కొంచెం ఈ యొక్క సిబ్బందితో, మీ కింద పనిచేసే వర్కర్స్తో కొంత ఇబ్బందులు అవి రావటము, అందువల్ల ఏంటంటే ఆ నిర్మాణ పనులు కొంతకాలం ఆగిపోవడానికి వాటికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ షేర్ ట్రేడింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం దూకుడుగా వెళ్ళవద్దు. నామినల్గా, మినిమల్గా చేసుకుంటూ వెళ్ళండి. అంటే మీరు జనరల్గా ఒక 1 lakh రూపీస్ ట్రేడింగ్ చేస్తారంటే ఈ సంవత్సరం మాత్రం ఒక 30,000, 40,000తోనే చేస్తూ వెళ్ళండి. మినిమం ప్రాఫిట్ రాగానే మీరు వెనక్కి వచ్చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. సివిల్ ఇంజనీర్స్కి వాళ్ళకి అనుకూలతలు అవి కనబడుతున్న, ఆర్కిటెక్ట్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ మెన్ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, కొంత ప్రొడక్షన్ తగ్గటము, ఇట్లాంటి ఇబ్బందులు, లేకపోతే ఐటీ రైట్స్ ఇట్లాంటి ఇబ్బందులు అవి ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొంత సమయం స్తబ్దుగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ముఖ్యంగా మీరు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు అంత అనుకూలంగా లేవు. అక్టోబర్ 10వ తారీఖు నుంచి మీకు కొంత ప్రతికూల కాలం అనేటటువంటిది ఉంది. చిన్న చిన్న అవమానాలు, లేకపోతే ఇబ్బందులు అవి ఆరోగ్యపరంగా కూడా, సంతాన మూలకంగా కూడా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. పిల్లలు
ఎలా చదువుతున్నారు ఏంటి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ కూడా జాగ్రత్తలు అవి తీసుకోండి. స్త్రీలకి ముఖ్యంగా ఏంటంటే వెయిట్ పెరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. సో వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒక యాక్టివిటీ అట్లాంటిది పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అతీతమైనటువంటి స్థితికి మీరు వస్తారు. అంటే ఇంతకుముందు ఎవరన్నా ఏదైనా అంటే వెంటనే హార్ట్కి తీసుకోవడం, దాన్ని ఆలోచించడం, వాళ్ళకి వెంటనే రిప్లై ఇవ్వటం ఇలా ఉండేది. కాకపోతే ఏంటంటే మీకు ఒక పరిపక్వత వచ్చింది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి గ్రహస్థితిని వాటిని పట్టించుకొని అనుకునేవాడు అనుకుంటూ ఉంటాడు అనేటటువంటి స్థితికి మీరు వస్తారు. అది కూడా చాలా మంచిది. యాక్చువల్గా ఎవరిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవడం కూడా చాలా మంచిది. నెక్స్ట్ కొన్ని పుణ్యక్షేత్రాల సందర్శన కనబడుతుందండి. పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, అక్కడ నదీ స్నానం అది కూడా చేయటం కూడా మంచిది. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలతో వాళ్ళతో ఉన్నవాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు అవి తీసుకోండి. ఎక్కువ మరీ లోతుగా వెళ్ళొద్దు. జస్ట్ కాళ్ళు చేతులు లేకపోతే ఒక 3 మునుకులు వేసి మీరు వచ్చేయటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. సోమవారం అనుకూలం కాదు. సోమవారం ముఖ్యమైన పనులు అవి ఉంటే కొంచెం వాయిదా అది వేసుకోండి. శుక్రవారం కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. మీకు అనుకూలంగా ఉండేటటువంటి రోజులు ఆదివారం చాలా బాగుంటుంది, గురువారం బాగుంటుంది, దాంతోపాటు శనివారం, బుధవారం అనేటటువంటి రోజులు చాలా అనుకూలంగా ఉండటానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకి మాత్రం ఈ సంవత్సరం కొంచెం ప్రతికూలంగా ఉంది. ఒక 10%, 15% విద్యార్థులను తీసేస్తే మిగిలిన 80-85%కి మాత్రం కొంచెం ప్రతికూలంగా కనబడుతుంది. అంటే ఏంటంటే ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి అవసరం అది కనబడుతుంది. అందువల్ల అది మీరు మనసులో పెట్టుకొని చక్కగా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటూ ఫస్ట్ నుంచి చదువుకుంటూ వెళ్ళండి. రివిజన్ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఎగ్జామినేషన్స్ కూడా జాగ్రత్తగా టైం టేబుల్ ప్రకారం ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. లేనిపోని టెన్షన్స్ అవి పడద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కువ టెన్షన్ పెట్టకుండా వాళ్ళని ఒక మంచి వాతావరణంలో వాళ్ళు ఏం చదువుకోవాలి, ఏం చదువుకోకూడదు సజెషన్స్ అవి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా గానుగాపూర్ కానీ లేకపోతే మనకి సంబంధించినటువంటి దత్తక్షేత్రాలు ఇట్లాంటివి ఏవైనా కూడా ఖచ్చితంగా పిఠాపురం కానీ ఒకసారి దర్శనం చేసుకోండి. వీలున్నటువంటి వాళ్ళు ఒక రాత్రి నిద్ర కూడా చేయండి. అక్కడ చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురువారం పూట శనగలుతో మాలగా గుచ్చి దక్షిణామూర్తి మెడలో వేయండి. లేకపోతే కొన్ని శనగలు బెల్లం కలిపి ఆవుకి పెట్టండి. చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు అవి కూడా ఉంటాయి. సో ఓవరాల్గా ధనుసు రాశికి ఈ సంవత్సరం కొంత ప్రతికూలతలు అవి ఉన్నప్పటికీ కూడా నేను వీడియో మొత్తంలో అన్ని విషయాలు తెలియజేశాను. వాటి ప్రకారం ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. శుభం.